ఈరోజు ప్రధానమైనటువంటి వార్తగా కనిపిస్తోంది. ఇక ఆంధ్రజ్యోతి పత్రికని మనం తెరిస్తే ఆంధ్రజ్యోతిలో ఒక ఎనలిటికల్ వార్త వచ్చింది. ఏంటంటే ప్రధానమంత్రి బంగారం కొనొద్దు, ముడి చమురుని తగ్గించండి, వినియోగాన్ని, వంట నూనె తగ్గించండి, ఇలా రకరకాలైనటువంటి విజ్ఞప్తులు చేశారు. దీని వెనక ఉండేటటువంటి కోణాలు ఏంటి, భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏంటంటూ, బంగారం ఎందుకు కొనొద్దు అంటే కారణాలు ఏంటి అంటూ ఆంధ్రజ్యోతి ఇచ్చింది. మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంటే ఫారిన్ ఎక్స్చేంజెస్ ఏవి ఉన్నాయో అవి మనకి ఆల్మోస్ట్ ఇప్పుడైతే 50 లక్షల కోట్ల రూపాయల మేరకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి మనకి. ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ప్రతి నెల ఇదే పరిస్థితి. అంటే ఈ సంక్షోభం కొనసాగితే, ఇరాన్, అమెరికా ఈ సంక్షోభం కొనసాగితే కనుక ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు తగ్గిపోతూ ఉంటాయి. అదే సమయంలో డాలర్ విలువ పెరగడం కూడా భారతదేశానికి నష్టదాయకంగా పెరిగింది. అంటే మనం విదేశాల నుంచి కొనుక్కునేటటువంటి వస్తువులు, ప్రత్యేకించి ముడి చమురు కానీ, ఆయిల్స్, వంట నూనెలు కానీ, ఇతరత్ర వాటి మీద మనం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మనకి ఉన్నటువంటి నిల్వలు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని చూస్తే కనుక ఒక 10-11 నెలలు మాత్రమే అవసరమైనటువంటి నిధులు ఉన్నాయి. కానీ ఆ తర్వాత కూడా ఈ యుద్ధ వాతావరణం కొనసాగుతుందో ఉంటుందో లేదో తెలియదు. అనిశ్చితమైన వాతావరణం ఉండడం వల్ల పొదుపు పాటించక తప్పదు. మన ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు కొనుగోలు రూపంలో తగ్గిపోతూ ఉంటాయి. ప్రతిరోజు ఇప్పుడు గత 3 నెలల కాలంలో చూస్తే కనుక ప్రతిరోజు 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు అదనంగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోతున్నట్లుగా అంచనాలు వెలువడుతున్నాయి. ఎంత మనకి భారతదేశం దిగుమతుల బిల్లు అంటే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువులు, ముఖ్యంగా బంగారం కావచ్చు, వంట నూనెలు కావచ్చు, ఎరువుల దిగుమతి కావచ్చు, పెట్రోల్, డీజిల్, ముడి చమురు కావచ్చు, వీటన్నిటికీ 23 లక్షలు అయితే మిగిలినటువంటి రూపాయల్లో వచ్చేది మొత్తం కలిపి మనము ఏటా 74 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి వస్తువులు కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, విదేశాల నుంచి తీసుకుంటున్నాము. అంటే 74 లక్షల కోట్లు అంటే ఆల్మోస్ట్ కేంద్ర బడ్జెట్ కంటే కూడా ఇంకా 50% ఎక్స్ట్రా. అది మన తెలంగాణ, ఆంధ్ర బడ్జెట్లు అన్నీ కలిపిన 6 లక్షల కోట్లు ఉంటాయి. అంటే దాదాపు తెలంగాణ, ఆంధ్ర బడ్జెట్లకు మించినటువంటి ఒక 10 రెట్లు ఎక్కువ మనం విదేశాల నుంచి వివిధ రూపాల్లో దిగుమతి చేసుకుంటున్నాం వస్తువుని. దీన్ని టెక్నికల్గా ఎంత అనేది మన దగ్గర ఉన్నటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 11 నెలలకు మాత్రమే సరిపోతాయని, కానీ ఇవి వేగంగా కరిగిపోతాయి. అంటే విదేశాలకు చెల్లించి మనం కొనుగోలు చేసుకునేటటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తొలగిపోతే కనుక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది అంటూ ఇచ్చారు. ఇది ప్రధానమైనటువంటి వార్తగా. అంతేకాకుండా ప్రజల్ని హెచ్చరిక చేసేటటువంటి పెట్రోల్ లీటర్కి 5 రూపాయల వరకు పెంచేటటువంటి అవకాశం ఉంది పెట్రోల్ అనేది ఒకటి. తర్వాత ఓవర్మజ్ సంక్షోభం ఇప్పట్లో తేలేది కాదు. చమురు సంస్థలకు నెలకి 30,000 కోట్ల రూపాయలు, అంటే ప్రతిరోజు కూడా 1000 కోట్ల రూపాయలు చమురు సంస్థలు, అంటే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రోజుకు 1000 కోట్లు నష్టపోతున్నాయి అనేటటువంటిది. తర్వాత ఇది ఒక్కసారిగా 5 రూపాయలు పెంచకుండా ఎలక్షన్ అయిన వెంటనే పెంచుతారని అనుకున్నారు. కానీ ఎలక్షన్ అయిన వెంటనే, రిజల్ట్స్ వచ్చిన వెంటనే, ప్రభుత్వాలు కొలువు తీరిన వెంటనే పెంచితే కనుక పొలిటికల్గా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి 5 రూపాయలు లీటర్ పెట్రోల్ అనేది ఒక్కసారిగా పెంచకుండా 2 రూపాయల నుంచి 4 రూపాయలు, అలాగా క్రమక్రమంగా నెలాఖరు వరకు పెంచేటటువంటి అవకాశం ఉందని. తర్వాత మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే ఇప్పుడు లాక్డౌన్ విధిస్తారా అనేటటువంటి ప్రధానమంత్రి అంత సీరియస్ ప్రకటన చేసిన తర్వాత లాక్డౌన్ విధిస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే గతంలో ఈ ప్రజలకు విజ్ఞప్తి చేసినటువంటి సందర్భాలు అరుదుగా కనిపిస్తాయి. మొట్టమొదటిసారి అయితే 1965 ప్రాంతంలో లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ నినాదం చేసుకున్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి అప్పట్లో భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి తక్కువగా ఉండడం, కరువు వాతావరణం నెలకొని ఉండడం, మరోవైపు పాకిస్తాన్ నుంచి యుద్ధం ఎదుర్కొనవడము, ఇంకోవైపు అమెరికా నుంచి మనము గోధుమలు దిగుమతి చేసుకునేవాళ్ళం. అమెరికా యుద్ధం ఆపుతారా లేదా గోధుమలు ఆపేస్తామా అనేటటువంటి పరిస్థితుల్లో లాల్ బహదూర్ శాస్త్రి అప్పట్లో ఒక పిలుపు ఇచ్చారు. ఏంటంటే ప్రతి కుటుంబము కూడా వారానికి ఒక పూట భోజనం మానేయండి, అది పొదుపుగా మన ఉపయోగపడుతుంది, మన జవాన్లకి, అది యుద్ధం చేసే జవాన్లకు ఉపయోగపడుతుంది అంటూ పిలిపించారు. తర్వాత చూస్తే కనుక ఇందిరాగాంధీ ఇది ఎమోషనల్ అప్పీల్ లాల్ బహదూర్ శాస్త్రి చేసింది, ఖచ్చితంగా చాలా పెద్ద స్పందన వచ్చింది. తర్వాత ఇందిరా టైంలో సైతం ఈ ఆయిల్ క్రైసిస్ అనేది 70sలో వచ్చింది, కానీ నియంత్రణ ద్వారా ఆమె కంట్రోల్ చేసుకోగలిగారు. తర్వాత 91లో కూడా మనకి రకరకాల, అంటే దిగుమతుల సంక్షోభం, అంటే మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజెస్, ఇప్పుడు ఏదైతే ఫారిన్ ఎక్స్చేంజ్ అనుకుంటున్నామో ఫారిన్ ఎక్స్చేంజ్ లేనప్పుడు 91లో
బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ తాత్కాలికంగా కొనుగోలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా దిగుమతుల మీద నియంత్రణ, ప్రజలకి డైరెక్ట్గా తెలియకుండా దిగుమతుల మీద నియంత్రణ విధిస్తూ కొన్ని ఉత్పత్తులని తగ్గించి దిగుమతులకు అనుమతులు ఇవ్వకుండా పివి నరసింహారావు సంక్షోభం నుంచి బయటపడ్డారు. ఇక మనకి తెలుసు, ఈ మధ్యకాలంలో మనం చూసాం లాక్డౌన్ ఎంతటి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నది ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో. ఇప్పుడు ప్రధానమంత్రి అంత సీరియస్ ప్రకటన చేశారంటే ఖచ్చితంగా ఏదో చేస్తారు అనేటటువంటి అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అందుకు ఆల్టర్నేటివ్గా, అంటే ఆ స్థాయి లాక్డౌన్ స్థాయికి వెళ్లకుండానే ఈ సంక్షోభం నుంచి బయటపెట్టడానికి ఐటీ వాళ్ళు కంప్యూటర్ బేస్డ్గా వర్క్ చేస్తారు కాబట్టి ఐటీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్గా చేయడానికి అవకాశాలు ఉన్నాయా అనేటటువంటి చర్చ. ఈ కంపెనీలన్నీ కూడా గల్ఫ్ సంక్షోభ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు కూడా అలర్ట్ చేశారు, ఐటీ కంపెనీలను ప్రత్యేకంగా అలర్ట్ చేశారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంటి నుంచి పని చేయించుకోండి, దానివల్ల ఈ రవాణా వ్యయం కానీ ఇతరత్ర కానీ అన్నీ తగ్గుతాయి, విద్యుత్ కానీ ఇతరత్ర అనేక తగ్గుతాయి. కాబట్టి అది ఒక ప్రధానమైన, అంటే బంగారం కొనొద్దు అనగానే ఎందుకు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్యానిక్ సిచ్యుయేషన్, ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ప్యానిక్ సిచ్యుయేషన్ వస్తుంది. కాబట్టి బంగారం మీద ఎంత భారం పడుతుంది, మనది విదేశీ మారక ద్రవ్యం ఎంతగా తరిగిపోతుంది, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల మనం ఏటా 74 లక్షల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. వీటన్నిటితోటి ఆంధ్రజ్యోతి ఒక ఎనాలిటికల్ బిజినెస్ స్టోరీ, ఒక రకంగా బిజినెస్ పొలిటికల్ కలిపినటువంటి స్టోరీని ప్రజెంట్ చేసింది.